ఆ నియోజకవర్గంలో పార్టీకి పట్టు ఉన్నా పట్టించుకోవడం లేదు. బలమైన క్యాడర్, పార్టీ అభిమానులున్న నాయకత్వ లోపం కారణంగా పార్టీ కార్యక్రమాలు సైతం సరిగా నిర్వహించలేకపోతున్నారట. ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏంటని పార్టీ సానుభూతి పరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమైన నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోయినా పార్టీపై అభిమానంతో క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. నియోజకవర్గ సమన్వయ లోపమే పార్టీకి పెద్ద మైనస్గా మారిందంటున్నారు స్థానికులు. అయితే మరో ప్రముఖ నేత ఇక్కడకు రాబోతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రేపల్లి నియోజకవర్గం అంటూ పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది ఈ నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. 2024కు ముందు ఈ ప్రాంతంలో వైసీపీ అంటే మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడు అన్నట్లుగా ఉండేది. టీడీపీకి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014-19 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థి అనగాని, వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణపై విజయం సాధించారు. అనగాని విజయానికి ప్రధాన కారణం ఆయన సామాజిక వర్గం అని భావించింది వైసీపీ. గౌడ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించేందుకు సిద్ధపడింది వైసీపీ అధిష్టానం. ఈపూరి గణేష్ ను తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దించింది. అప్పటి వరకు తనకే సీటు కేటాయిస్తారని భావించిన మోపిదేవి ఈ పరిణామంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారట. 2024 ఎన్నికలలో మూడవసారి అనగాని వైసీపీ అభ్యర్థి ఈపూరి గణేష్ ను ఓడించారు. ఇక వైసీపీలో తాను ఇమడలేనంటూ మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. రేపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఈపూరి గణేష్ కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. అయితే గణేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదంటున్నారు వైసీపీ క్యాడర్. రేపల్లె రాజకీయాలు చాలా డైనమిక్ గా ఉంటాయి. నిర్ణయాలు ఫాస్ట్ గా తీసుకుంటూ క్యాడర్కు ఇబ్బంది వస్తే తక్షణం స్పందించవలసి ఉంటుంది. అలాంటి ఫిరోషియస్ పాలిటిక్స్ చేయడం అంతగా తెలియని వ్యక్తి గణేష్. పార్టీ క్యాడర్ నియోజకవర్గంలో బలంగా ఉంది. వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్య వచ్చినప్పుడు వారికి అందుబాటులో ఉంటే క్యాడర్లో జోష్ ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నం ఇప్పటి వరకు జరగలేదు. అధికార కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతుంటే మేము అండగా ఉన్నామంటూ నాయకుడు పలకరిస్తే చాలా పరమానందం చెందుతారు. ఎలాంటి సమస్యైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ పరిస్థితి లేదు. ఒక పక్క అనగాని ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రిగా ప్రమోట్ అయ్యారు. టీడీపీ క్యాడర్ పూర్తి జోష్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ క్యాడర్ను టార్గెట్ చేస్తున్నారు. ఎలాంటి సందర్భంలో మేము ఎవరికి చెప్పుకోవాలి అని వాపోతున్నారు. పార్టీ కోసం నిలబడ్డామనే కదా మమ్మల్ని ప్రత్యర్థి టార్గెట్ చేస్తుంది. మరి పార్టీ నుంచి కనీస సహకారం లేకపోతే ఎవరితో చెప్పుకోవాలని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఇక పార్టీ అధిష్టానం నిర్దేశించిన కార్యక్రమాలను సహితం చాలా లైట్ తీసుకుంటూ మమ అనిపిస్తున్నారని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. పార్టీ కోసం పడరాని కష్టాలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువైతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయపరిచి కార్యక్రమాలు చేస్తూ క్యాడర్తో లైజనింగ్ మెయింటైన్ చేస్తే పార్టీని నియోజకవర్గంలో హుషారుగా ముందుకు తీసుకుపోగలుగుతామని చెబుతున్నారట క్యాడర్. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు నీరసంగా ఉంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ వీడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి యాక్టివ్గా ఉండే వైసీపీ నాయకులకు ఆఫర్ ఇచ్చి తమ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. కానీ ఇక్కడున్న వైసీపీ క్యాడర్ మాత్రం పార్టీ కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధమన్నట్టుగా ఉంటారు. ఎలక్షన్ ముందు అభ్యర్థిని మార్పు చేసే పద్ధతి పక్కన పెట్టి నియోజకవర్గంలో సరైన సమన్వయకర్తను నియమించాలని కోరుకుంటున్నారు క్యాడర్. అభ్యర్థికి క్యాస్ట్ ఈక్వేషన్స్ కు అంత ప్రయారిటీ ఇవ్వడానికి క్యాడర్ను కలుపుకుపోయే వ్యక్తిని ఇక్కడికి పంపాలని కోరుకుంటున్నారు. అయితే విడుదల రజనీని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా పంపుతారన్న వార్తలు పొందుకున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు. కానీ రేపల్లె వైసీపీ క్యాడర్ అయితే రజనీ లాంటి నాయకురాలు తమకు కావాలని అంటున్నారు. రజనీ అయితే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకు సరిపోతుందని అంటున్నారు. బలంగా ఉన్న టీడీపీ అభ్యర్థి అనగానిని ఎదుర్కోవడం అంటే ఆసామాషి వ్యవహారం కాదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతనికి అండగా మోపిదేవి ఉన్నారు. అగ్ని వాయువులాగా ఉన్న ఈ నేతలు టీడీపీ పార్టీని నియోజకవర్గంతో అమేయ బల
సంపన్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఎదుర్కోవడం, పార్టీని కాపాడుకోవడం అంటే ఆసామాషీ కాదు. అధికార పార్టీ నాయకుల దూకుణ్ణి ఎదుర్కొంటూ క్యాడర్ను కాపాడుకోవలసిన పరిస్థితి. నాయకుడు దమ్ముగా ఉండాలి, క్యాడర్ను అండగా ఉండాలి, ప్రలోభాలకు లొంగకుండా కాపాడుకోవాలి, ఆర్థికంగా స్థిరత్వ నాయకుడై ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ విడుదల రజనికి ఉండడంతో ఆమెైతే పార్టీ మరింత బలోపేతం చేయగలుగుతుందని రేపల్లె వైసీపీ క్యాడర్ భావిస్తోందట. డైనమిక్ నేచర్, ఆర్థిక స్థిరత్వం, క్యాడర్తో లైజనింగ్, మీడియాను అట్రాక్టివ్ చేయగల సామర్థ్యం ఉన్న విడుదల రజని అయితే పార్టీ పునర్జీవింపజేస్తుందని వైసీపీ సానుభూతి పరులు కూడా చెబుతున్నారట. చూడాలి మరి రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.